నమస్తే. వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు శ్రీచరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. హలో అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. యెస్. ఇప్పుడు హెచ్‌సీయూకి మాజీ వైస్ ప్రెసిడెంట్ మీరు. సో, ఇప్పుడు చూసుకుంటే మన హెచ్‌సీయూ అనేది ఇప్పుడు ఎక్కువ ఆక్రమణకు గురవుతుందని చెప్పొచ్చు. ప్రభుత్వం కూడా బుల్డోజర్‌లేసుకొని వస్తుంది అంటూ కూడా మనకు తెలుస్తుంది. సో, మరి దీని పరిస్థితి ఏంటి? ఇప్పుడు హెచ్‌సీయూ పరిస్థితి గాని, అక్కడ ఉన్న స్టూడెంట్స్ పరిస్థితి గాని ఏంటంటారు? ఇదంతా ఇది చాలా ఇల్లీగల్ అండి. ఎందుకంటే బేసిక్‌గా ఈ 400 ఎకరాలు ఏదైతే ప్రభుత్వం అంటుందో వాళ్ళది అనేసి ఏదైతే అంటుందో ఈ 25 సర్వే నంబర్‌లో ఉన్న జాగా అండి ఇది మొత్తము. 21, 22, 25 సర్వేల ఏరియాలో ఉన్న జాగా 2300 ఎకరాలు మనకి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు 1973లో మనకి కేటాయించడం జరిగింది. దాని తర్వాత కొన్ని 200-300 ఎకరాలు ఏదైతుందో ట్రిపుల్ ఐటీకి కానీ స్టేడియం కానీ అకాడమిక్ పర్పస్కి సంబంధించి యూనివర్సిటీ మమ్మల్ని పర్మిషన్ అడిగి మా వాళ్ళు ఈసీలో కమిటీలో మేము రెజల్యూషన్ తీసుకొని దాన్ని గవర్నమెంట్కి ఇస్తే గవర్నమెంట్ వాళ్ళకి కేటాయించడం జరిగింది. సో ఆ ప్రాసెస్లో జరిగిందనమాట. సో అదేవిధంగా 400 ఎకర్స్ ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వము వేరే మన వేరే సంస్థకి స్పోర్ట్స్ అకాడమీ దానికి ఇచ్చి చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోయేసరికి అటు 20 ఏళ్ళ తర్వాత వాళ్ళు వాపస్ తీసుకున్నారు. అయితే 400 ఎకరాలు ఏదైతే గవర్నమెంట్ అంటుందో మా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో ఏమాత్రం ఆ మీటింగ్ జరగలేదు. ఆ మీటింగ్లో మెంబర్స్ ఎవరెవరు ఉంటారంటే ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్ నామినీ ఉంటారు, 6 మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరూ దాన్ని రెజల్యూషన్ తీసుకొని దాని తర్వాత ల్యాండ్ డిమార్కేట్ చేసుకొని ఈ ల్యాండ్ ఇక్కడిది మీది అనేసి ఇచ్చిన తర్వాతనే ల్యాండ్ అప్పగించినట్టు అవుతుంది. సో బేసికలీ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెన్. ఇవాళే మా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు కూడా దాన్ని ప్రెస్ నోట్లో రిలీజ్ చేసినారు. సో ఇది మేము రిలీజ్ చేయకుండా వీళ్ళు ఎక్కడి నుంచి ల్యాండ్ తీసుకున్నారో వీళ్ళకి ఎవరు ఇచ్చారో అదంతా మాకు తెలియదండి. సో ఇట్స్ ఆల్ హేవర్, చాలా గాల్లో మాట్లాడుతున్నారు. గౌరవ సీఎం ముఖ్యమంత్రి గారి నుంచి ఎక్స్పెక్టెడ్ కాదండి. అక్కడ పులులు లేవు, జింకలు లేవు, నెమళ్ళు లేవు అనేసి గుంటనక్కలు ఉన్నాయి అన్నారు. నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. ఆ వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు మన పికాక్స్ అరవడం కానీ ఏదైతే ఉన్నదో. సో అవన్నీ మన జరుగుతున్నాయి అన్నమాట. సో వాస్తవానికి దూరంగా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు పొలిటీషియన్స్ కాబట్టి వాళ్ళు ఏది నడుస్తుంది. బట్ ఇది మాత్రం వీడియో నిన్న రాత్రి. ఎస్ ఇవన్నీ పికాక్స్, ఒకటి కాదు రెండు కాదు, కొన్ని వందలు ఉంటాయండి ఇక్కడ. ఎస్ నిన్న రాత్రి 30 బుల్డోజర్లు ఉండి చేస్తున్నారు. జంగల్ ఉంటుందండి, మేము అక్కడికి ఎందుకు వెళ్తాము? రోడ్డు ఉంది, రోడ్డు మీద మేము రాకపోకలు జరుగుతాయి. నేను మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ అనమాట, మా డిపార్ట్మెంట్ కూడా అక్కడే ఉంది. ఈ 400 ఎకరాలు వీళ్ళైతే ఏదైతే క్లెయిమ్ చేస్తున్నారో, ఎక్కడి నుంచి అయితే వీళ్ళు క్లియర్ చేద్దామనుకుంటున్నారో దాని మధ్యలో మా డిపార్ట్మెంట్ ఉంది. స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్, స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్. నేను మేనేజ్మెంట్లో పిహెచ్డీ చేస్తున్నాను. మా డిపార్ట్మెంట్ ఈజ్ రైట్ ఇన్ ది మిడిల్ ఆఫ్ దట్ డిస్ప్యూటెడ్ ల్యాండ్ విచ్ ది గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ ఇట్ ఈస్ దేర్స్. సో ఇట్ ఈస్ వెరీ వేగ్ అండి వాళ్ళు చెప్పడం. కానీ మా అపీల్ ఒకటే అండి, ఏ పార్టీతోని మేము లేము, మాకు ఏ పార్టీతో సంబంధం లేదు. కేవలం మా యూనివర్సిటీ భూములు మాకు ఇస్తే మేము దాంట్లో చాలా సంతోషంగా ఉంటాము. ఈసారి మీకు 2 మంత్రులు ఉన్నారు, ఇంకో నెక్స్ట్ సారి ప్రభుత్వం వచ్చేసరికి ఇంకో 3 మంత్రులు అయ్యే అవకాశం ఉంటుందని మా యూనివర్సిటీ నుంచి చదువుకున్న వాళ్ళే. బట్టి విక్రమార్క గారు కానీ దుద్దుల శ్రీధర్ బాబు కానీ వాళ్ళిద్దరు మా ఎక్స్ స్టూడెంట్సే. ఇంకొకరు ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ప్రభుత్వ కమిషన్లో ఎంతోమంది మా ప్రొఫెసర్లు ఉన్నారు. సో ఈ మేధో సంపత్తికి మేము ఎంతో తోడ్పడుతున్నాము. కేవలం తెలంగాణనే కాదండి, భారతదేశం మొత్తంలో ఎకనామిక్స్ ఆఫీసర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. ఇప్పుడు 3rd ర్యాంక్ మొన్న వచ్చిన అమ్మాయి మా యూనివర్సిటీలో ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు. మీరు ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా ప్రతి యూనివర్సిటీలో కూడా మా దగ్గర చదువుకున్న వెళ్ళిన వాళ్ళు అక్కడ టీచ్ చేస్తున్నారు అనమాట. మేధో సంపత్తి ఎంతో ఉంది. ఇది కేవలం వన్య ప్రాణులే కాదు, వన్య ప్రాణులు మేధో సంపత్తి మన తెలంగాణ బాగుపడాలని ఉన్న ఉద్దేశంతో మేము కొట్లాడుతున్నామండి. ఇంకోటి, మనం జెనసిస్ ఆఫ్ ది ప్రాబ్లం ఏంది చూసుకోవాలంటే, అసలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రావడం కారణం ఏంటి? మళ్ళీ దశ 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంతో ఎంతోమంది విద్యార్థులు ప్రాణత్యాగాలు అయిన తర్వాత ఇందిరాగాంధీ గారు మనకి ఇచ్చిన బహుమతి అండి ఈ 6 పాయింట్ ఫార్ములా ద్వారా తెలంగాణలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఉండడము, దానివల్ల లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ కారణంతో తెలంగాణకి 2300 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఇవన్నీ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ నాయకులు గారు ఎవరైనా కూడా హెచ్సి భూములు తీసుకుంటలేమంటారు. కేవలం మీరు ఇందిరాగాంధీ ఆత్మ శోభిస్తుందండి తప్పకుండా. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు 2300 ఎకరాలు ఇచ్చినారండి. దాంట్లో నుంచి సరే మనం ట్రిపుల్ ఐటీకి కానీ ఎన్ఐఏబికి కానీ మన స్టేడియంకి కానీ అకాడమిక్ పర్పస్కి మనం ఇచ్చినాము. బట్ దట్ డజంట్ గివ్ యూ ద రైట్ టు గో అండ్ సెల్ దట్ ల్యాండ్, గివ్ ఇట్ ఫర్ ఆక్షన్ అండ్ దెన్ మేక్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్. దెర్ ఆర్ అదర్ వేస్ టు మేక్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్. మీకు అట్లాంటి ఏమైనా సాలాలు కావాలంటే మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి రండి. మా ఎకనామిక్స్ ఉన్నారు, చాలా వరల్డ్ రినౌండ్ ఎకనామిక్స్ ఉన్నారు.
మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, దే విల్ టెల్ యూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ప్లీజ్ వీఆర్ ఇట్స్ నాట్ ఫైట్ అగేన్స్ట్ యూ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ది ఫైట్ టు సేవ్ అవర్ ల్యాండ్ అందండి, యాజ్ సింపుల్ as దాట్ ఉంది. ఎస్ ఇట్స్ ఓన్లీ అ రిక్వెస్ట్. మేము ఏ పార్టీతో కూడా లేమండి, మాకు అనుకూలంగా కొంతమంది చేస్తున్నారు, ఆ దాంట్లో కూడా పాలిటిక్స్ ఉన్నది. మాకు ఏ పాలిటిక్స్తో సంబంధం లేదండి, కేవలం మా భూములు మాకు ఇవ్వాలన్న దాని మీద మేము పోరాడుతున్నామండి. డెఫినెట్గా ఒక ఇంచు కూడా మేము ఇవ్వాలని తెలుసుకోలేదు, మా భూములు మాకే దక్కాలి, ఏ ప్రైవేట్కి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. నేను డెఫినెట్గా అంటే ఆ మష్రూమ్ రాక్స్ ఉంది కదా, ఆ మష్రూమ్ రాక్స్కి 100% శ్రీధర్ బాబు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ చదువుకునే సమయంలో ఒక్కసారి కాదు 10 సార్లు పోయి ఉంటారు, 4-5 సార్లు పోయి ఉంటారు. ఎందుకు పోయి ఉంటారు అక్కడ? మన భూమి కానప్పుడు మీరు ఎందుకు పోయి ఉంటారు అక్కడికి? డెఫినెట్గా మన భూమి అనే పోయినారు. గడిచిన 50 సంవత్సరాలలో అది మా యూనివర్సిటీ భూమి అని మాకు అప్పటి నుంచి తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు, అది మాకు ఉంటుంది కూడా అని మా పూర్తి విశ్వాసం ఉంది. డెఫినెట్గా ఈ విషయంలో మేము రాహుల్ గాంధీ గారిని కూడా కలవడం జరుగుతుంది, వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది. డెఫినెట్గా మా భూములు మాకు వదిలేయాలా, మేము ఎంతో మేధో సంపత్తికి అది చేస్తామండి. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం డెవలప్మెంట్కి డెఫినెట్గా ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్కి ఉంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్తో ఏదైనా వే ఫార్వర్డ్ అండి. మనం యూనివర్సిటీ ల్యాండ్ని ఇవ్వాలని, దాన్ని అది చేయవద్దని వినవి. కేవలం మీరు ఇందిరాగాంధీ ఆత్మ శోభిస్తుందండి తప్పకుండా. ఎందుకంటే ఇందిరాగాంధీ గారు 2300 ఎకరాలు ఇచ్చినారండి. దాంట్లో నుంచి సరే మనం IIIT కానీ NIABకి కానీ మన స్టేడియంకి కానీ అకాడమిక్ పర్పస్కి మనం ఇచ్చినాము. బట్ దట్ డజంట్ గివ్ యూ ద రైట్ టు గో అండ్ సెల్ దట్ ల్యాండ్, గివ్ ఇట్ ఫర్ ఆక్షన్ అండ్ దెన్ మేక్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్. దెర్ ఆర్ అదర్ వేస్ టు మేక్ రెవెన్యూ అవుట్ ఆఫ్ ఇట్. మీకు అట్లాంటి ఏమైనా స్థలాలు కావాలంటే మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి రండి, మా ఎకనామిక్స్ ఉన్నారు, చాలా వరల్డ్ రినౌండ్ ఎకనామిక్స్ ఉన్నారు, మేనేజ్మెంట్ వాళ్ళు ఉన్నారు, దే విల్ టెల్ యూ వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. ప్లీజ్ ఇట్స్ నాట్ ఫైట్ అగేన్స్ట్ యూ ఆర్ ఎనీథింగ్, ఇట్స్ ది ఫైట్ టు సేవ్ అవర్ ల్యాండ్ అందండి, యాజ్ సింపుల్ as దాట్ ఉంది. ఎస్ ఇట్స్ ఓన్లీ అ రిక్వెస్ట్. మేము ఏ పార్టీతో కూడా లేమండి, మాకు అనుకూలంగా కొంతమంది చేస్తున్నారు, ఆ దాంట్లో కూడా పాలిటిక్స్ ఉన్నది. మాకు ఏ పాలిటిక్స్తో సంబంధం లేదండి, కేవలం మా భూములు మాకు ఇవ్వాలన్న దాని మీద మేము పోరాడుతున్నామండి. డెఫినెట్గా ఒక ఇంచు కూడా మేము ఇవ్వాలని తెలుసుకోలేదు, మా భూములు మాకే దక్కాలి, ఏ ప్రైవేట్కి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. నేను డెఫినెట్గా అంటే ఆ మష్రూమ్ రాక్స్ ఉంది కదా, ఆ మష్రూమ్ రాక్స్కి 100% శ్రీధర్ బాబు గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ చదువుకునే సమయంలో ఒక్కసారి కాదు 10 సార్లు పోయి ఉంటారు, 4-5 సార్లు పోయి ఉంటారు. ఎందుకు పోయి ఉంటారు అక్కడ? మన భూమి కానప్పుడు మీరు ఎందుకు పోయి ఉంటారు అక్కడికి? డెఫినెట్గా మన భూమి అనే పోయినారు. గడిచిన 50 సంవత్సరాలలో అది మా యూనివర్సిటీ భూమి అని మాకు అప్పటి నుంచి తెలుసు, ఇప్పుడు కూడా తెలుసు, అది మాకు ఉంటుంది కూడా అని మా పూర్తి విశ్వాసం ఉంది. డెఫినెట్గా ఈ విషయంలో మేము రాహుల్ గాంధీ గారిని కూడా కలవడం జరుగుతుంది, వాళ్ళని కూడా కోరడం జరుగుతుంది. డెఫినెట్గా మా భూములు మాకు వదిలేయాలా, మేము ఎంతో మేధో సంపత్తికి అది చేస్తామండి. రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మనం డెవలప్మెంట్కి డెఫినెట్గా ఆస్కారం ఉంటుంది. స్టూడెంట్స్కి ఉంటే డెఫినెట్గా ఎడ్యుకేషన్తో ఏదైనా వే ఫార్వర్డ్ అండి. మనం యూనివర్సిటీ ల్యాండ్ని ఇవ్వాలని, దాన్ని అది చేయవద్దని వినవి.